చాలా టేస్టీగా ఉంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. స్మూత్గా వస్తుంది, లేదంటే మనకి కొంచెం సేపటికి అయితే గట్టిగా అయిపోతాయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజైతే నేను ఇంకొక టేస్టీ అండ్ హెల్తీ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. నేను ఈరోజు కొబ్బరి లడ్డు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. అందరికీ తెలిసిన రెసిపీయే, కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్గా చేస్తారు కదా. నేను మా ఇంట్లో ఎలా చేసుకుంటానో ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మరి ఫస్ట్ అయితే ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేద్దాం పదండి. నేనైతే ఒక 2 కొబ్బరికాయలు అయితే తీసుకుంటున్నానండి. ఈ 2 కొబ్బరికాయలని పగలగొట్టేసుకొని దాని వెనకాల ఉన్న బ్లాక్ పార్ట్ మొత్తం రిమూవ్ చేసేసుకుందాం. చూసారు కదా, వీటిని అయితే ఇలా పగలగొట్టుకొని వెనకాల ఉన్న బ్లాక్ పార్ట్ అయితే రిమూవ్ చేసేసుకుంటున్నానండి. జనరల్గా అయితే వీటిని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక నైట్ చక్కగా ఈజీగా వెనకాల ఉన్న బ్లాక్ పార్ట్ మొత్తం రిమూవ్ అయిపోతుంది. కానీ నేనైతే ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది కొబ్బరి అని చెప్పి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా అప్పటికప్పుడే పగలగొట్టుకొని ఇలా అయితే కొబ్బరి లడ్డు చేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీని వెనకాల ఉన్న బ్లాక్ పార్ట్ మొత్తం అయితే రిమూవ్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నేను మిక్సీ జార్లో అయితే వేసేసుకుంటున్నాను. మీకు ఓపిక ఉంటే కనుక మీరు గ్రేట్ చేసుకోండి. నేనైతే ఎక్కువ ఉన్నాయని చెప్పి నేనైతే మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నానండి. ఈ వెనకాలన్న బ్లాక్ పార్ట్ తీసుకోవడమే కొంచెం కష్టంగా అనిపిస్తుంది మనకి. లేత కొబ్బరి తీసుకున్నారంటే కనుక చాలా ఈజీగా వచ్చేస్తుందండి. మీరు లేత కొబ్బరి తీసుకోండి మీకు పాసిబుల్ అయితే. నాకు లేత కొబ్బరి కాకుండా ఇలా కొంచెం ముదురుగా ఉన్నదే తీసుకున్నాను నేనైతే. నా దగ్గర కొబ్బరికాయలు ఇవే దొరికినాయి నాకు, లేతవి కాకుండా. లేత కొబ్బరి అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది కొబ్బరి లడ్డు అయితే మనకి. ఇలా వెనకాలన్న బ్లాక్ పార్ట్ మొత్తం రిమూవ్ చేసేసుకుంటున్నానండి. ఈ బ్లాక్ పార్ట్ తీసేసి తింటే కనుక దగ్గు ఉన్నప్పుడు దగ్గు అసలు రాదండి ఈ బ్లాక్ పార్ట్ తీసేసి తింటే. నేను కొబ్బరి అయితే ఇలా కోర్సుగా అయితే గ్రైండ్ చేసుకున్నానండి. మరీ పేస్ట్లా కాకుండా ఎక్కడ వాటర్ పోయకుండా ఇలా గ్రైండ్ చేసుకోండి, అప్పుడే టేస్టీగా ఉంటుంది కొబ్బరి లడ్డు అయితే మనకి. ఇప్పుడు నేనైతే జీడిపప్పు, బాదం పప్పు, తర్వాత కొంచెం పల్లీలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. వీటిని కొంచెం నేతిలో ఫ్రై చేసేసుకొని తర్వాత కోర్సుగా అయితే మిక్సీ పట్టేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది లడ్డూకి అయితే. నాన్ స్టిక్ ప్యానే తీసుకున్నాను, కొంచెం అడుగు అంటకుండా ఉంటుందని చెప్పి కొబ్బరి ఫ్రై చేసేటప్పుడు. దీనిలోకి అయితే ఒక 2 స్పూన్స్ వరకు గీ అయితే యాడ్ చేసుకొని ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకుంటున్నాను. మీ దగ్గర ఇంకా పొచ్చి గింజలు అలాంటివి ఏమైనా ఉన్నా కానీ వేసుకోండి. నేనైతే ఇంతవరకు అయితే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుంటున్నానండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఆల్రెడీ మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా కొబ్బరిని అయితే యాడ్ చేసుకొని కొంచెం సేఫ్ అయితే పొడి పొడిలాడే వరకు అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. ఇలా నేతిలో వేయించుకోవడం వల్ల కొబ్బరి ఉండలు మనకి కొంచెం ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటాయండి. అంతేకాకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మొత్తం ఉన్న వాటర్ అంతా కూడా కొంచెం ఇంకిపోయి పొడి పొడిలాడే వరకు తీసుకోండి. నేను దీంతో అయితే నాకు ఒక 2 కప్పులు అయితే అయ్యిందండి కొబ్బరి. మీకు ఇందాడ మెజర్మెంట్ చూపించలేదని మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తున్నాను. నాకు ఈ బౌల్తో అయితే 2 కప్పులు కొబ్బరి అయితే వచ్చిందండి. ఈ 2 కప్పులు కొబ్బరికి నేను 1.5 వరకు బెల్లం అయితే వేసుకుంటున్నాను. బెల్లం తక్కువ తినేవారైతే 1 కప్ అయితే వేసుకోండి సరిపోతుంది. నేనైతే 1.5 కప్ వరకు బెల్లం అయితే యాడ్ చేసుకుంటున్నాను. అందుకోసం అయితే ఇంకొక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఒక 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని 1.5 కప్పుల వరకు బెల్లం అయితే యాడ్ చేసుకుంటున్నానండి. బెల్లం వేసుకొని పాకం వచ్చే వరకు అయితే కుక్ చేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ అయితే వేసుకుంటున్నానండి. ఇలాచీ పౌడర్ ఒక 2 స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను. తర్వాత ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి. ఇలా వేసుకొని ఒకసారి మొత్తం అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను. ఈ బాదం పప్పు, జీడిపప్పు పౌడరు ఇలా అయితే మరీ మెత్తగా కాకుండా కోర్సుగా అయితే ఇలా గ్రైండ్ చేసుకున్నాను నేను. ఇప్పుడు ఈ పౌడర్ని అయితే మనం ఆ కొబ్బరిలో అయితే యాడ్ చేసేసుకుందాం. లేత తీగ పాగం రాగానే గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. లేదంటే కొబ్బరి ఉండలు స్మూత్గా కాకుండా చాలా గట్టిగా వస్తాయి. లేత తీగ పాగం రాగానే గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోండి. ఇలా పాకం అయితే చెక్ చేసుకుంటూ ఉండాలండి. కొంచెం నాకైతే ఇలా
మనకి గులాబ్ జామ్ ఎలా ఉంటుందో అలా అయితే ఉంది నాకు. ఇప్పుడు కొంచెం సేపు ఒక 10 మినిట్స్ కుక్ చేసిన తర్వాత చూసారు కదా, ఒక స్ట్రింగ్ లాగా ఫామ్ అవుతుంది కదా, ఇది కరెక్ట్ అండి. ఈ స్టేజ్లో మనం అయితే ఆఫ్ చేసేసుకొని ఆ బెల్లం పాకాన్ని అయితే దీంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇదే లేత తీగ పాకం అండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే దించేసుకోవాలి మనం. తర్వాత ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ కూడా వేసుకొని ఒకసారి అయితే మొత్తం అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ ఆప్షనల్ అండి, వేసుకోండి. వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. మీ దగ్గర కనుక లేకపోతే కనుక ఓన్లీ జీడిపప్పు వేసుకొని గార్నిష్ చేసుకోండి, సరిపోతుంది. నేనైతే వేసుకున్నాను, చాలా టేస్టీగా ఉంది, అక్కడక్కడ పంటికి తగులుతూ. లాస్ట్లో ఇప్పుడు కొంచెం ఒక 1 స్పూన్ వరకు గీ కూడా వేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసుకుంటున్నాను. బెల్లం మీకు టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. నేనైతే 1½ కప్ వరకు అయితే యాడ్ చేసుకున్నాను 2 కప్పులు కొబ్బరి తురుముకి. చూడండి, ఇలా మనం చేతులతో ఉండకట్టుకుంటే ఉండ రావాలి, ఆ స్టేజ్ వరకు కుక్ చేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఉండలు చుట్టేసుకోండి, చల్లారిన వరకు ఉంచుకోకుండా. నేనైతే చిన్న చిన్న ఉండలుగా అయితే చుట్టేసుకుంటున్నాను. నాకైతే ఈ ప్లేట్ నిండా అయితే ఇలా ఉండలు అయితే అయినాయండి. నాకైతే ఒక 30 ఉండల వరకు రెడీ అయిపోయినాయి. ఒక 2 కొబ్బరికాయలు తీసుకుంటే నాకు ఇంతవరకు అయితే కొబ్బరి ఉండలు అయితే రెడీ అయిపోయినాయి. ఒక 2 నుండి 3 రోజుల వరకు అయితే సరిపోతాయండి నాకు ఈ ఉండలు. అంత టేస్టీగా ఉన్నాయి. పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారు. ఇదే ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకైతే ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయిన కొబ్బరి లడ్డు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా కుదిరిందో మీకైతే చెప్తాను. చూడండి, చాలా స్మూత్గా చాలా బాగా వచ్చింది లడ్డు అయితే. తీగ పాకం పట్టుకుంటే ఇలా స్మూత్గా వస్తుంది, లేదంటే మనకి కొంచెం సేపటికి అయితే గట్టిగా అయిపోతాయండి. అక్కడక్కడ మనం డ్రై ఫ్రూట్స్ పొడి వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఆల్రెడీ నేను లడ్డూలు చుట్టేటప్పుడే మా పిల్లలు అయితే తినడం అయితే స్టార్ట్ చేశారు. నేను లడ్డూలు చుట్టేటప్పుడే మా పిల్లలు అయితే 4 లడ్డూలు అయితే తినేశారు. అంత టేస్టీగా ఉన్నాయి, వాళ్ళకైతే బాగా నచ్చినాయి. తప్పకుండా మీరు కూడా ఇలాగే ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు ఒకసారి అయితే చెప్పండి. వీడియో మీకు నచ్చిందా? వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.